మనం ఫేస్బుక్ లో టూ ఫ్యాక్టరీ అథెంటికేషన్ ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో తెలుసుకున్నాము. టూ ఫ్యాక్టరీ అథెంటికేషన్ అంటే మన ఫేస్బుక్ పాస్వర్డ్ వేరే వాళ్ళు తెలుసుకోకుండా మన ఫేస్బుక్ పేజ్ కానీ ఫేస్బుక్ ప్రొఫైల్ కానీ హ్యాక్ కాకుండా అయితే ఉండడానికి అయితే టూ ఫ్యాక్టరీ అథెంటికేషన్ అయితే మనం ఎనేబుల్ చేసుకుంటాం కదా. ఈ రోజు వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాము. ఇప్పుడు టూ ఫ్యాక్టరీ అథెంటికేషన్ ని మనము ఆన్ చేసుకోవడానికి మన మొబైల్లో ఉన్న ఫేస్బుక్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాము. ఓకేనా, ఫేస్బుక్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో మన లోగో ఉంది కదా, లోగో పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఈ యొక్క 9+ అని చెప్పింది ఈ నోటిఫికేషన్స్ దీనిపైన క్లిక్ చేసి మీరు ఫేస్బుక్ పేజ్ కనుక ఉంటే ఫేస్బుక్ పేజ్ తోటి స్విచ్ అయి ఉందా ప్రొఫైల్ తోటి అని చెప్పి చెక్ చేసుకోండి. ఒకవేళ ఫేస్బుక్ పేజ్ తోటి స్విచ్ అయి ఉంటే ప్రొఫైల్ తోటి స్విచ్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ సెట్టింగ్ అండ్ ప్రైవసీ అని చెప్పి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్ పైన క్లిక్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పి ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలన్నమాట. ఓకేనా, క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అని చెప్పి వస్తుంది. పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ టూ ఫ్యాక్టరీ అథెంటికేషన్ వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ అనుష శ్రీరామ్ అని చెప్పదు కదా, దీనిపైన మనం క్లిక్ చేయాలి. కింది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అది లింక్. ఇప్పుడు ఇక్కడ మనము టూ ఫ్యాక్టరీ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోవడానికి దీని యొక్క పాస్వర్డ్ అయితే మనం ఎంటర్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మనకు చూడొచ్చు మనకు ఇక్కడ మనం ఏ నెంబర్ అయితే ఇచ్చామో ఆ నెంబర్కు ఒకటి మనకు ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ వచ్చేసింది. నేను ఫ్రెండ్స్ ఓటీపీని అయితే ఎంటర్ చేస్తాను. కంటిన్యూ పైన క్లిక్ చేస్తాను. ఓకే, క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి కోడ్ను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అథెంటికేషన్ యాప్, టెక్స్ట్ మెసేజ్, సెక్యూరిటీ కీస్. మనకి ఇక్కడ మనం ఏదైనా వేరే మొబైల్ లాగిన్ అయినా సరే మనము మన పాస్వర్డ్ తోటి మన మొబైల్ అయినా సరే లాగిన్ అయినప్పుడు మనకు టూ ఫ్యాక్టరీ అథెంటికేషన్ అడుగుతుంది కదా. అడిగినప్పుడు మనము దేని ద్వారా అంటే ఎలా యూజ్ చేసుకుంటారు అని చెప్పి అడుగుతుంది. నాకు తెలిసి మాత్రం ఖచ్చితంగా టెక్స్ట్ మెసేజ్ అంటే మీ యొక్క ఏదైతే నెంబర్ ఉందో మీ ఫేస్బుక్లో ఆ నెంబర్కు ఒకటి కోడ్ వెళ్తుంది. ఆ కోడ్ అంటే మనకు మన టూ ఫ్యాక్టరీ అథెంటికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అంటే మన నెంబర్కు మనకు ఒక మెసేజ్ వస్తుంది కాబట్టి హ్యాక్ కాకుండా ఉంటుంది. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసి చూడండి ఇక్కడ యాడ్ నెంబర్ అంటే కొత్త నెంబర్ కావాలంటే కొత్త నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇదే నెంబర్ మీద అంటే ఇదే నెంబర్ను సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ చూడండి ఇంటర్ కన్ఫర్మేషన్ కోడ్ అని చెప్పింది. ఇదే నెంబర్కు మళ్ళీ మనకు చూడొచ్చు ఇక్కడ కోడ్ అయితే వచ్చింది. కోడ్ని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని ఈ యొక్క కోడ్ మనం ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత చేంజ్ ఫోన్ నెంబర్ ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. కాదనుకుంటే ఇదే నెంబర్ అనుకుంటే నెక్స్ట్ పైన మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే, పైన చూడవచ్చు ఈ యొక్క నెంబర్కి వచ్చింది. ఇప్పుడు మనకు టూ ఫ్యాక్టరీ అథెంటికేషన్ చూడండి ఇక్కడ ఆన్ అంటే మనకు టూ ఫ్యాక్టరీ అథెంటికేషన్ ఆన్ అయిపోయింది. దానిపైన క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు ఇక్కడ చూడవచ్చు టూ ఫ్యాక్టరీ అథెంటికేషన్ ఇస్ ఆన్ అంటే మనకు మనం వేరే మొబైల్ లాగిన్ అయినా వేరే డివైస్ లాగిన్ అయినా సరే ఖచ్చితంగా అథెంటికేషన్ అవుతుంది. ఒక సీక్రెట్ కోడ్ వెళ్తుంది మన నెంబర్కు. ఏ నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్కు వచ్చిన కోడ్ ఎంటర్ చేస్తేనే మనకు ఫేస్బుక్ లాగిన్ అవ్వగలుగుతాము. ఇక్కడ నుంచి మనకు ఫేస్బుక్ హ్యాక్ కాకుండా ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సైనింగ్ అప్. జై హింద్.